ఒక అద్భుతమైన కథ. కుటుంబంలో ఎవరు చదువుకోలేదు, కానీ ఈ పిల్లాడు చిన్నతనంలోనే చదవడం రాయడం నేర్చుకున్నాక పేదరికం వల్ల ఆ తరువాత స్కూళ్లకు వెళ్ళలేకపోయాడు. కానీ ఆ పిల్లాడికి చదువు అంటే చాలా ఇష్టం. అందుకనే అతడు ఏరి కోరి పేపర్ బాయ్ పనికి కుదిరాడు. కారణం, ఒక ఇంట్లో పేపర్ వేసి మరొక ఇంట్లోకి వేసే అతి కొద్ది కాలంలో పేపర్లోని విషయాలను చదవడానికి వీలు దొరకడం. ఆ తరువాత పుస్తకాలు బైండింగ్ చేసే షాపులో చేరాడు. ఎందుకంటే బైండింగ్కి వచ్చే పుస్తకాలు విలువైనవి, విజ్ఞానంతో నిండి ఉంటాయని, వాటిని కొనుక్కోకుండా చదవచ్చు అనే ఉద్దేశంతో సైన్స్కి సంబంధించిన గ్రంథాలని ఇంటి దగ్గర బైండ్ చేస్తాననే నెపంతో వాటిని ఇంటికి తీసుకువెళ్ళేవాడు. రాత్రంతా మేలుకొని కొవ్వొత్తు వెలుగుతో వాటిని చదివేవాడు. ఆ విధంగా 13 ఏళ్ల వయసుకే ఆ బాలుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అంత చిన్న వయసులోని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సంపుటాలను, కాన్వర్జేషన్ ఆన్ కెమిస్ట్రీ లాంటి పెద్ద పెద్ద గ్రంథాలను చదివేశాడు. ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందిన హంఫ్రీ డేవి లండన్లో ఉపన్యాసాలు ఇస్తే ఆ సమావేశాలకు హాజరయ్యాడు. ఆ ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నాడు. వాటిని తన చేతి రాతతో అందంగా రాసి వాటి విషయాలకు సంబంధించిన చిత్రాలు వేసి చక్కగా బైండ్ చేసి హంఫ్రీ డేవి చిరునామాకు పంపాడు. ఆ శాస్త్రవేత్త తన ఉపన్యాసాలు అందంగా ఉంటాయని తెలుసు, కానీ ఇంత అందంగా ఉంటాయని తెలియదు. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన తన ఉపన్యాసాలను అంత ఓపికగా శ్రద్ధగా రాసిన వారు ఎవరో శాస్త్రవేత్త కావచ్చని అనుకున్నారు. తీరా పిలిపించి చూస్తే చిన్నపిల్లాడు. అంతగా చదువు లేకపోయినా అతనికి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని, ఉత్సాహాన్ని చూసి తన ప్రయోగశాలలో అటెండర్గా చేర్చుకున్నారు. రోజు ల్యాబును తుడిచి గాజులో నీళ్లు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను అమర్చడం ఆ పిల్లాడి పని. ఆ పనులతో పాటు చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. చివరకు రసాయన శాస్త్రం, మెటర్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రాలిసిస్లో ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రయోగాలను ఆ పిల్లాడు చేశాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త. ఇప్పుడు మనం నిత్యం వాడుతున్న ఆల్టర్ కరెంట్ ఎలక్ట్రికల్ జనరేటర్ తయారీకి కారకుడైన శాస్త్రలోకంలో ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరు పొందిన మైకేల్ ఫారడే. ఓసారి హంఫ్రీ డేవి ఎవరో, మీరు కనిపెట్టింది గనుల్లో వాడే సేఫ్టీ ల్యాంప్ ఒకటే కదా, మరి మీ శిష్యుడు ఫారడే ఎన్నో కనిపెట్టాడని ఎదేవా చేస్తే దానికైన చిరునవ్వు నవ్వి, నేను కనిపెట్టిన అద్భుత విషయం ఫారడే అని అన్నారంట. చూసారా, స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకోపోయినా సొంతంగా పుస్తకాలు చదువుకోవడం వల్ల ఫారడే ఎంత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. భౌతిక శాస్త్రాన్నే ఒక మలుపు తిప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.